హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ కొబ్బరి చట్నీ వచ్చేసి దోశల్లోని, ఊతప్పం, ఇడ్లీ, దోశ అన్నిటిలో బాగుంటుంది. అలాగే రైస్లో ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ చట్నీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. వాటిని బాగా కడిగేసి చిన్న ముక్కలుగా చేసుకొని అందులో 7 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, 3 స్పూన్ల వరకు పుట్నాల పప్పు, 2 స్పూన్ల వరకు నువ్వులు, 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. అందులోనే 1 స్పూన్ వరకు జీరా, చిన్న చింతపండు వేసుకొని వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలాగ చిన్న మంటలోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మీ చింతపండు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి బాగా. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్లో వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టించుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ పట్టిన తర్వాత అందులోనే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో పోపు సామాన్లను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసి ఇలాగ చట్నీకి తాలింపు అనేది రెడీ చేస్తాను. అంతేనండి, ఎంతో ఇష్టమైన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇది అన్నిటిలో బాగుంటుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.